నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కటకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం. చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. మంత్రి సవిత. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు. ఇక్కడి కనకపుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తామని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం ఆయన పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత దారుణం, అవమానవీయం, అమానుషమని అన్నారు. ఈ ఘటనను హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు. మొన్న రాత్రి పల్లెర్ల మూడులో జరిగిన ఘటన అత్యంత దారుణం, అమానవీయం, అమానుషం. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనూ చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
రేపటి రోజున జాతీయ చేనేతల దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగంలాగా ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్సెస్ తోను కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా 2 చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరిగిపోతుంది. సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు, ఏ పరదాలు కట్టలేదు, సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు. అది తెలియజేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి మినిట్ టు మినిట్ మళ్ళీ చెప్తాము. 2:30 నుంచి 3 మధ్యలో వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుని కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతుందని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైకాపా నేతలు వణికిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే.
ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది, మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు, బందరు పిచ్చోడు, ఏం మాట్లాడతాడో తెలియదు. రక్త కన్నీరే, సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్, రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతుంది. నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరువలోకి రావడంతో సోమవారం ఉదయం అధికారుల తొలుత 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. సాయంత్రం 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. రాత్రి 10 గంటల సమయంలో 3.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు కుడి ఎడమ కాల్వలకు ఎస్ఎల్బీసీతో కలిపి ప్రాజెక్టు నుంచి కృష్ణా నదిలోకి 1.96 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల తదితర హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న విద్యా వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు నాజర్జీ డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిత్యావసరాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాండీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వేయాలని డిమాండ్ చేస్తూ అనేక డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా విద్యార్థులను సమీకరించి పెద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏ స్థానిక సంక్షేమ వసతిగృహానికి వెళ్ళినా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఈ రోజు పూర్తి స్థాయిలో ఎక్కడ శాస్త్ర భవనాలు లేవు, పూర్తి స్థాయిలో విద్యార్థులు ఎక్కడ రోజు కిటికీలు లేక దోమలు వచ్చి విద్యార్థులు నిద్రిస్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం, రేపు అనేక డిమాండ్లతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుట పెద్ద ధర్నాకారం పిలుపడం జరిగింది. కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా కోరుతా ఉన్నాం. పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం నిర్వహించిన దాడుల్లో 15.50 లక్షలు విలువగల కారు, 22 ఎర్ర చందనం దుండగులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకొని బెంగళూరు తిరుపతి రహదారిలోని చెర్లపల్లి వద్ద దాడి చేసి పట్టుకున్నామన్నారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ ఎన్ వెంకటరమణ, ఎఫ్ఎస్పీ కె ప్రతాప్, ఎఫ్బిఓ ప్రొటెక్షన్ వాచర్లు నాగేంద్రబాబు, వెంకటేష్, మల్లికార్జున పాల్గొన్నారు.
రాజనగర మండలంలోని చక్రద్వార బంధంలో రాఖీ అవెన్యూస్ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ 2 పేరిట తమ వద్ద డబ్బులు కట్టించుకొని మోసం చేసిందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలో బాధితులు మృత్యుంజయరావు, శ్రావణి, నటరాజు మాట్లాడుతూ రాఖీ అవెన్యూస్ సంస్థలో దాదాపు 10 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. 4 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వాపోయారు. నేను ఫుల్ అమౌంట్ కట్టాను 19 lakhs యాక్చువల్లీ 2020 అక్టోబర్ మంత్లో కట్టాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. చాలాసార్లు వచ్చాను ఆఫీస్కి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ అప్స్పాండ్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు. ఆ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, దసరా కడతారు, దీపావళి కడతారు, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అప్స్లో అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి ఇది తెచ్చి చాలా కష్టంగా ఉంది. ఎప్పుడైతే ఈ దసరాకి చేసేస్తాము. ఇప్పుడు మోడాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఆషాఢం ఉంది, ఇవి చెప్పుకున్నాం. ఇప్పుడు 4 years అవుతుంది. 4 years టోటల్ అమౌంట్ కట్టాను. ఇప్పుడు వచ్చి ఒక వాళ్ళు ఇస్తానన్న ఎన్ని రోజులు టీఎస్లో ఇవ్వాలి చేయాలి. వాళ్ళు 1 year ఎక్స్ట్రా అడిగారు మేడం టైం అండర్ వేరే, అది కూడా అయిపోయింది కంప్లీట్. సో అటు కోర్టుకైనా వెళ్ళారా? కోర్టుకు వెళ్ళారంటే వెళ్ళదా? వెళ్తున్నాం. మీరు కట్టిన దానికి ఏం రిసిప్ట్ ఇచ్చారు? రిసిప్ట్స్ అండి. ఆయన ఎండి గారు ఇచ్చిన రిసిప్ట్స్ అవన్నీ టోటల్గా బ్యాంక్ స్టేట్మెంట్. డాక్యుమెంట్స్ రిసిప్ట్సే కాదండి, కట్టలేని బిల్డింగ్ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆయనే వచ్చి రాజనగరం రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. గత 5 నెలలుగా పేరుకుపోయిన ధాన్యం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం డబ్బులు రాకపోవడం వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు మరి ఈ యొక్క రబీకి సంబంధించినటువంటి ఈ యొక్క పంట ధాన్యం సంబంధించినటువంటి కౌలు రైతులకి బకాయిలు చెల్లించకపోతే మరి వాళ్ళ పంట పెట్టుబడి ఎట్లా పెట్టుకోవాలి, పంట సాయం ఎట్లా పెట్టుకోవాలి? ఇంకా మీరు పంట సాయం విడుదల చేయలేదు. 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పన్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఈ 647 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగితే ఆయన 15 రోజుల్లో, అంటే 25వ తేదీన చర్చ జరిగింది, 15 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి అన్నాడు. మరి ఇప్పటికైనా మరి అవి ఇక్కడ వచ్చినట్టు లేదు. అందువల్ల తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అదే సందర్భంలో నారుమళ్ళు మునిగిపోయినట్టు ఉన్నాయి, విత్తనాలు పాడైపోయిన ఉన్నాయి, ఇతరితర అలాగే కౌలు రైతుల గుర్తింపు కార్డు కూడా మేము చెప్పాం. పాత పద్ధతిలో గత మీరు ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ యొక్క రైతు కన్సెంట్ లేకుండా రెవెన్యూ కన్సెంట్ తోటి ఎట్లా అయితే మీరు ఎట్లా అయితే కౌలు రైతులు సృష్టించారో అదే రకమైన పద్ధతిలో రైతు కన్సెంట్ లేకుండా పాత పద్ధతిలో పునరుద్ధరిస్తామని చెప్పాడు. అందువల్ల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఈ వరదలు, తుఫాన్ల కారణంగా ఈ యొక్క ధాన్యం, వరి విత్తనాలు, అట్లాగే ఇవి మునిగిపోయే పంట చేరు మునిగిపోయిన పరిస్థితులు, దానికి నష్టపరిహారం కూడా మరి లెక్కలు కట్టి చెల్లించే పని కూడా చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. జల వనరుల శాఖలో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యదర్శి మంత్రిగా పనిచేస్తున్నారని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అనంతరం పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మీకు ఎప్పుడు ఏ గొడవ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా, as we are all available. I am always available on phone. My minister is even more available, and ENC Venkateswara is available. Sir, Minister Garu is acting like secretary, sir, and secretary might be acting like minister. ఇప్పుడు సీఎం గారు అంటే మాకు ఫస్ట్ రివ్యూ పెట్టిన కాడి నుంచి చెప్తున్నారు, ఈ రిజర్వాయర్స్, ట్యాంకులు ఎలా ఫీల్ చేయాలి అనే దానికి మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో కలెక్టర్లో ఏం చేయాలంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఈలు, ఎస్సీలు మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరిని కూర్చోబెట్టుకొని
ఒక వీక్లీ ఫస్ట్ మీటింగ్ ఇన్ పర్సన్ మీటింగ్ పెట్టుకొని తర్వాత వీక్లీ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఐడియా ఈజ్ నాట్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ వీ షుడ్ అలౌ టు గో ఇన్ టు ది సీ. ఈ డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్ కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్. రాజాం నుంచి పలాస వరకు సుమారు 42 కిలోమీటర్ల రైల్వే లైన్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ పూర్తయితే పాలకొండ, సీతంపేట, కొత్తూరు గిరిజన రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పట్టణ పౌర హక్కుల వేదిక అధ్యక్షులు చౌదరి నాయుడు మంగళవారం అన్నారు. రైల్వే లైన్ కోసం చైతన్యం నింపేందుకు ఈ నెల 15వ తేదీన పాలకొండలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. పాలకొండ పట్టణ ప్రజానికి ఈరోజు దశాబ్దాల కాలం నుంచి రైల్వే లైన్ అనేది పాలకొండకు వస్తుందని చెప్పి అందరం ఎదురు చూస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా సర్వే చేసి ఇక్కడ అవసరాన్ని చూసి చెప్పారు. కానీ నేటికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇప్పుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు పార్లమెంట్లో దీన్ని చర్చకు లేవదీశారు. అక్కడ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మరింత ఒత్తిడి అనేది తీసుకురావాల్సిన అవసరం మనకుంది. సానుకూలంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు సాధించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజానికం మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది, పౌరుల మీద ఉంటుంది, వివిధ తరగతుల విజ్ఞానవంతుల ఆయా సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళ మీద ఉంటుంది. ఇది జరగడానికి కోసం ఈ శనివారం సాయంత్రం 6 గంటలకి ఎల్ఐడి కాలేజీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ సమావేశానికి పాల్గొండ పట్టణ పుర ప్రజలకు, పౌరులకు, సామాజిక చైతన్యవంతులకు, అన్ని వర్గాల ప్రజలకి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది తమ బాధ్యతగా స్వీకరించి సమావేశాన్ని జయప్రదం చేసి అందులో విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ సమావేశానికి ఈ పట్టణంలో ఉంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఆ రకంగా అందరి తనకు అభిప్రాయాలతో తదుపరి కార్యాచరణను రూపొందించుకోవడానికి 10వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఎల్ఐడి కాలేజీకి పట్టణ పౌరులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రశ్నించారు. అసలు అతను ఏ విధంగా గెలుస్తారో, గెలిచే అర్హత ఏ విధంగా ఉందో 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ చేశారు. ఇదే అంశంపై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. బొత్స కుటుంబాన్ని మన సర్వత్ర ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు. మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల నుంచి వెనుకోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మాలిన నాయకులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు భజన చేశారు. అంటే ఈవేళ పక్క జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటే ఒక్క మగాడగా వైసీపీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు టీడీపీ పార్టీలో డెఫినెట్గా ప్రజలు భ్రమణం పడిపోతున్నారు. ఈవేళ మనం చూసాం జీడీఎఫ్సీ కార్పొరేటర్లో ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. ఇంకా మిగతా కూడా ఉన్నారు. బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవాళ ప్రజలందరూ గతంలో వైసీపీకి 151 స్థానాలు వస్తే నిర్ణయాలు తెచ్చిపోయిన మీరు ప్రజలు 13 స్థానాలు కూర్చోబెట్టారు. అలాంటప్పుడు ఇవాళ ప్రజలు మనోభావానికి విరుద్ధంగా జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వైసీపీకి ఓటేయాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎవరిని పెడితే వాళ్ళకి బలపరుస్తారు తప్ప ఏదో మేము ప్రలోభాలు పెట్టేస్తే ఏదో మాకు ఏదో. రాయలసీమ వాసి అయిన సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ
సీఎం అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన సీమపై పెట్టాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం 24,350 కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. నవ మోసాలు జరిగాయి. కనీసం ఇప్పుడైనా రాయలసీమ భాష అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అమరావతిపై పెడుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాలి. 24,350 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు గాను ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము కేవలము 1,050 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా 23,300 కోట్లు రావాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవ అంశం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 17వ షెడ్యూల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో ఉంది. కానీ 10 సంవత్సరాలైనా అతీగతి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.